2027 వన్డే ప్రపంచ కప్ కేవలం 4లు 6లతో అలరించే మైదానపు పోరాటమే కాకుండా చరిత్ర గౌరవం ఒక సరికొత్త ఫార్మాట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రీడలు చరిత్ర కలగలిసిన ఈ మహా సంగ్రామం అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ 158వ జయంతి సందర్భంగా ఐసీసీ తీసుకుంటున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులతో పాటు చరిత్ర ప్రేమికులకు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. గాంధీజీ జీవితం భారతదేశంతో పాటు ఈ ప్రపంచ కప్కు ప్రధాన ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా దేశపు భవిష్యత్తును మార్చడంలో ఒక కీలక పాత్ర పోషించింది. ఒక సాధారణ యంగ్ బారిస్టర్గా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీజీ అక్కడ వర్ణ వివక్షను ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలోనే ఆయనలోని సత్యాగ్రహి జన్మించారు. దక్షిణాఫ్రికాలో గడిపిన ఆ 2 దశాబ్దాల కాలమే తన జీవితంలో అత్యంత కీలకమైనదని ఆయన భావించేవారు. అక్కడ భారతీయుల హక్కుల కోసం నడిపిన అహింసాయుత పోరాటం తర్వాతి కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత్లో జాతిపితగా స్వాతంత్ర్య సంగ్రామానికి సారథ్యం వహించారు. సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి శాసనోల్లంఘన ఉద్యమం వరకు ఆయన అందించిన వారసత్వం భారతదేశ బలమైన పునాదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీని అక్టోబర్ 2న ప్రారంభించడమే బాపూజీకి అర్పించే గొప్ప నివాళిగా భావిస్తున్నారు. క్రిక్ బజ్ నివేదిక ప్రకారం మొదట ఈ టోర్నీని అక్టోబర్ 8న ప్రారంభించాలని ఐసీసీ భావించినప్పటికీ ఇప్పుడు ఆ తేదీని అక్టోబర్ 2కు మార్చాలని నిర్ణయించారు. అంటే వార్మప్ మ్యాచ్లు సెప్టెంబర్ చివరి వారంలోనే మొదలవుతాయి. ఆఫ్రికా ఖండంలోని 12 వేదికలలో 14 జట్ల మధ్య జరిగే ఈ ప్రపంచ కప్ ఫైనల్ పోరు నవంబర్ 21న జరగనుంది. ఈసారి ప్రపంచ కప్ ప్రారంభ తేదీతో పాటు తన వినూత్నమైన కాస్త వివాదాస్పదమైన ఫార్మాట్ వల్ల కూడా బాగా వార్తలు నిలుస్తుంది. మొత్తం 14 దేశాలు పోటీ పడుతున్న ఈ టోర్నీకి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం వచ్చే ఏడాది ప్రారంభంలో 10 జట్ల మధ్య క్వాలిఫైర్ పోరు జరగనుంది. ఇందులో నమీబియా, వెస్టిండీస్, ఐర్లాండ్ వంటి ప్రధాన జట్లు పోటీ పడతాయి. అర్హత ప్రక్రియ ముగిసిన తర్వాత టోర్నీ ప్రధాన ఫార్మాట్లో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. అత్యల్ప ర్యాంకింగ్స్ ఉన్న 3 జట్ల మధ్య సూపర్ సిరీస్ పేరుతో ఒక చిన్న ట్రై సిరీస్ నిర్వహిస్తారు. ఇందులో విజేతగా నిలిచే జట్టు ప్రధాన రౌండ్లో ఉండే 11 జట్లతో కలుస్తుంది. దాంతో ప్రధాన గ్రూప్ 12 జట్లతో సిద్ధమవుతుంది. అక్టోబర్ 2న ఈ సూపర్ సిరీస్ మ్యాచ్లే మొదలైతే ప్రారంభంలో భారత్ లేదా దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లు మైదానంలో కనిపించవు. ఈ సూపర్ సిరీస్ ముగిసిన తర్వాత మొత్తం 12 జట్లను 6 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజిస్తారు. గ్రూప్ దశ మ్యాచ్లు పూర్తయ్యాక అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు ముందుకు సాగి సూపర్ 7 దశలో పోటీ పడతాయి. ఆ తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన 4 జట్ల మధ్య సెమీఫైనల్స్, చివరికి నవంబర్ 21న తుది పోరు జరుగుతుంది. చారిత్రక ప్రాధాన్యత, గాంధేయవాద విలువల పట్ల గౌరవం, సరికొత్త ఫార్మాట్ అన్ని కలిసి 2027 వన్డే ప్రపంచ కప్ను మునుపెన్నడూ లేనంత ఆసక్తికరంగా మార్చబోతున్నాయి.